మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి చాలా పవర్ఫుల్. ఈరోజే రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. మీ ఆస్తి రెట్టింపు అవుతుంది, మీ సంపాదన పెరుగుతుంది. మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థికపరమైనటువంటి బాధలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. కలబంద మొక్కతో మీరు ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, కోట్లు వచ్చి పడతాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగులేని రాజయోగం పడుతుంది. అంత విశేషంగా ఈ కలబంద మొక్క ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తీరుస్తుంది. ఎందుకంటే కలబంద మొక్క విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. మీ ఇంట్లో సిరుల వర్షం కురవడానికి ఈ కలబంద మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా, అంటే పల్లెటూళ్ళల్లో, సిటీస్లో ఎక్కడా తేడా లేకుండా కలబంద మొక్క యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అందరూ కూడా ఒక చిన్న మొక్కనైనా ఇంట్లో పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్క ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో 33 కోట్ల దేవతలు తిరుగుతూ ఉంటారని, మనకు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకు అంతులేని అదృష్టం వరిస్తుంది. ఆ అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు, అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలిస్తుంది. ఈ పౌర్ణమి మనకు చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగురమ్మలు, అలాగే 3 దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి, అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు.
ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే. ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కోవాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా. నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి. కాకపోతే వేళ్లతో సహా ఉండాలి. వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది. ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి, అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి. మీరు 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి. కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే తక్కువ టైంలోనే 5-10 సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు, కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు. వారికి ఉన్నది అదే సమయం, మనకు ఉన్నది 24 గంటల సమయమే. వారికి మనకి ఒకే సమయం. మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు, అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 ఎండుమిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి అలా 1 గుప్పెడు ఉప్పు, కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి. ప్రతి రూమ్లో, వంటగది, బెడ్రూమ్, హాల్, అలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి, మేము సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి.
మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది. ఆ ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదండి, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి దోషాలు ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి. నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి, లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది. ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి. ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు, ఉప్పు, ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు, లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా పారే నీటిలో పడవేయవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు, ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. ఈరోజు జంధ్యాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. ఈరోజు హయగ్రీవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసమంతా పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటూ ఉంటారు. రాఖీ అంటే రక్షాబంధనం, అన్నా చెల్లెళ్ళ ప్రేమ బంధం. శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరుని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటుంది. తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారి బాంధవ్యం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే పండుగ. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు. రాఖీ పౌర్ణమిని బలేవా అని కూడా పిలుస్తారు. బలేవా అంటే బలిరాజు భక్తి అని అర్థం. దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు తన
అపరిమిత భక్తితో ఒకసారి బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకున్నాడు. దాంతో వైకుంఠం వెలవెలపోయింది. లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలిచక్రవర్తికి రాఖీ కట్టింది. అప్పుడు బలి భాతృ ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు. లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది. లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలిచక్రవర్తి మనస్సు కరిగిపోయింది. దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకుని వెళ్ళమన్నాడు. అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాపహరణం సమయంలో మహారాజ్యాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ దండులైనటువంటి 5 భర్తలు కానీ గుర్తు రాలేదు. తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది. ఆర్తిగా నిస్సహాయంగా శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది. కృష్ణుడు ఆ క్షణంలో ద్రౌపదికి తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు. ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు. వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును అతని వేలుకు చుడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి నుండి ఆమెను కాపాడుతాడు. అలా కూడా రాఖీ పండుగ ఆవిర్భవించింది అని మరికొందరు చెప్తూ ఉంటారు. శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల ముఖాన తిలకందిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు. మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు. అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే రాఖీ కట్టుకునేవారు. కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది. అలాగే సొంత వారికే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరుసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు. చుట్టరికంలోనేగాక బంధుమిత్రుల పిల్లలు, పక్కింటి వారు, స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు. రాఖీ కట్టేటప్పుడు కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఒక శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది. మరి ఆ శ్లోకం ఏమిటంటే తేనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేనత్వ మభి బధ్నామి రక్షామాచల మాచల. ఈ శ్లోకం అర్థమేమిటంటే బలిచక్రవర్తి అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన గొప్ప ధాత. ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి 3 అడుగుల స్థలాన్ని దానమడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. అలా వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షా రూపంలో కడుతున్నాను. ఈ శక్తి సంవత్సరం పాటు మనల్ని రక్షించాలి, స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పటమే ఈ శ్లోకంలోని అర్థం. కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి. ఒకవేళ ఈ శ్లోకం చదవటం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమః అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి. రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలో పాల్గొంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ, నారియల్ పూర్ణిమ మరియు కజారీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు సాధారణంగా తమ సోదరుల నుదిటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారంను రక్షాబంధన్ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు తన పరివారాన్నంతా కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకున్నాడు. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు అమరావతిని
దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావటంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీ నారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా సమరంలో గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యం పొందుతాడు. అలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. రాఖీ పండుగ వెనుక పురాణాలలో మరో కథ కూడా ఉంది. గణనాథుడు గణేశుడికి సిద్ధి బుద్ధి అనే 2 భార్యలు ఉన్నారనే విషయం తెలిసిందే. వీరిద్దరే కాకుండా వినాయకుడికి తుష్టి పుష్టి స్త్రీ అనే మరో 3 భార్యలున్నారని పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే వినాయకుడికి 2 పుత్రులున్నారు. వారి పేర్లు శుభం లాభం. వీరికి సోదరి లేదు. ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది. అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను తమకు చెల్లులు కావాలని కోరారు. తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు. ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది. ఆ బాలికే సంతోషి మాట. తర్వాత గణేష పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది. అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అని పేరు వచ్చిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు తెలుపు రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను కానీ ధరిస్తే సంవత్సరమంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఎలాంటి కష్టాలు బాధలు రావు. సంవత్సరమంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోండి. వైటు, పింకు, ఎల్లో ఈ మూడిటిల్లో ఏదో ఒక రంగులో ఉండే చీరను కట్టుకోండి. వైట్ కలర్ శారీ కట్టుకుంటే మాత్రం అంచు ఉండే చీరను మాత్రమే ధరించాలి. గా ఉండే చీరలు ధరించకూడదు. అలాగే ఈరోజు నలుపు లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. దరిద్రం పడుతుంది కనుక తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించాలి. ఈ రంగు చీరలను ధరించండి. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. ఆడవారే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది. ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు వైట్, పింక్, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించి సంవత్సరం అంతా ఆనందంగా జీవించండి. ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదు. అలాగే ఈ పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయను అస్సలు తినకూడదు. చెట్లను విరవటము, నరకటము వంటి పనులు కూడా చేయకూడదు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరికీ అప్పులు ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు. శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. యుగ యుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడు. వాటిల్లో హయగ్రీవ అవతారం ఒకటి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. గుర్రం తలను కలిగిన హయగ్రీవుడు బ్రహ్మదేవుడి గురించి కఠోర తపస్సు చేశాడు. తన ఆకారంతో ఉన్న వారి చేతిలో మాత్రమే తనకు మరణం సంభవించేలాగా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో హయగ్రీవుడు సాధు సత్పురుషులను హింసించసాగాడు. దీంతో దేవతలంతా ఆది దంపతులను శరణు వేడారు. యోగ నిద్రలో ఉన్న విష్ణువును మేలుకొల్పితే ఆయనే హయగ్రీవుని సంహరిస్తాడని పార్వతీదేవి వారితో చెప్పింది. మహావిష్ణువు తన విల్లు చివరి భాగాన్ని గడ్డం కింద పెట్టుకుని నిద్రిస్తున్నాడు. ఆయనను మేల్కొల్పటం కోసం శివుడు చేత పురుగుగా మారి వింటితాడును తెంపాడు. వింటితాడు తెగిన కారణంగా విల్లు పైకి దన్నటంతో శ్రీ మహావిష్ణువు తల శరీరం నుంచి వేరైపోయింది. ఆయన ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఆది దంపతులు గుర్రం తలను తెచ్చి శ్రీ మహావిష్ణువు దేహానికి అమర్చారు. వారితో సహా దేవాది దేవతలు తమ జ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను గుర్రం తలగల శ్రీ మహావిష్ణువుకు ధారపోశారు. ఈ కారణంగానే హయగ్రీవ స్వామి విద్యలకు అధిపతిగా, జ్ఞాన ప్రదాతగా పూజలు అందుకుంటున్నాడు. తర్వాత ఆ హయగ్రీవ అవతారం ఎత్తిన విష్ణువు రాక్షసుణ్ణి అంతం చేశాడు. తన అవతార కార్యాన్ని నెరవేర్చిన స్వామి లక్ష్మీ సమేతుడై దేవతలకు దర్శనమిస్తాడు. స్వామివారు ఈ అవతారాన్ని ధరించిన రోజు శ్రావణ పౌర్ణమి కనుక ఈ రోజున లక్ష్మీ సమేత శ్రీ హయగ్రీవ స్వామిని పూజించటం వలన విద్య, విజ్ఞానము లభిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
ఇక ఈరోజు మీ పిల్లల చేత ఈ మంత్రాన్ని 11 సార్లు జపింపచేస్తే వారి మెదడు చురుకుగా మారుతుంది. కొంతమంది పిల్లలకు చదివింది గుర్తు ఉండదు. అటువంటి వారు తప్పకుండా ఈ మంత్రం పఠించాలి. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముమాస్మహే. కనుక ఈరోజు పెద్దలు పిల్లలు అందరూ కూడా ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. జ్ఞానం వృద్ధి చెందుతుంది. హయగ్రీవునికి తెలుపు రంగు పూలు, యాలకులతో చేసిన మాల, గుగ్గిళ్ళ నైవేద్యం చాలా ప్రీతి అని చెప్తారు. అన్నీ మనం చేయగలిగినవి, మనకు అందుబాటులో ఉండేవే కాబట్టి హయగ్రీవ జయంతి రోజు ఆయన్ను అర్చించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. యజ్ఞోపవీత ధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణ పౌర్ణమి నాడు విధిగా నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే యజ్ఞోపవీతం గల ప్రతివారు నిత్య కర్మానుష్ఠాన యోగ్యత కోసం ప్రతినిత్యము సంధ్యావందనం చేసి తీరాలి. కానీ ఏదో ఒక కారణంగా ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో ఈ నియమానికి భంగం కలిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే ధరించిన యజ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దడానికే శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వీకులు ఓ ఆచారంగా ఏర్పాటు చేశారు. యజ్ఞోపవీతం ధరించే వారంతా శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి జప అర్చనాదులను నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞోపవీతము అనే పదము యజ్ఞము ఉపవీతము అనే 2 పదాల కలయిక వల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే యాగము, ఉపవీతము అంటే దారము అనే అర్థాలు ఉన్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగ కర్మ చేత పునీతమైన దారము అని అర్థం. యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞాన అభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞ పవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.